ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. ఫుల్ ఎనర్జీ. షార్ట్ ఫిలిం చేపిస్తాం మనమే అని చెప్పేసి వీళ్ళు బడ్జెట్ పెట్టుకొని చేపించారు. దానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళ అబ్బాయి అక్కడ మాకు లవ్ అట్లా పర్మనెంట్ హీరోయిన్ అయ్యారు. హీరో అనమాట. కాదు ఏమన్నా ఇచ్చిన అనుకో అది ఏడు అంటే అట్లా ఏడ్చేయడం, ఇక నవ్వు అంటే నవ్వడం, ఇక అంత పిచ్చి. ఇక నాకు ఈ ముస్లిం క్యాస్ట్ కాబట్టి అస్సలు ఒప్పుకోరు ఇలాంటి వాటికి. అవసరం లేదు, నేను చేస్తా. పేర్లు వద్దు ఇప్పుడు చెప్పలేను, కానీ అంటే బాగున్నావు కదా ఇట్లా కమిట్మెంట్ ఇస్తే మీకు ఛాన్స్ ఇస్తాను. సెట్ లో ఉన్నప్పుడు మీ అబ్బాయిని లవ్ లో దించారు. సో అది మీకు తెలుసా? ఎలా తెలుసు? నువ్వు వద్దే వద్దు, నాకు అవసరం లేదు, వద్దు వద్దు అని చెప్పేసి మా ఆయన కోసుకున్నాడు చేతులు. నేను సిమ్ తీసేసిన. ఏం తెలియకుండా ఒక ఫ్రెండ్ అని ఇంట్లో తెచ్చి పెట్టిండు. ఓకే, ఇంటికి వచ్చేదాన్ని పోయి అట్లా. మీ అత్తకి తెలియకుండా ఏమైనా చేశారా మీరు? అది చెయ్యి ఇది చెయ్యి అని అంటది. వేస్ట్ ముఖం నాకు ఎక్కడ తగిలింది. ఎంత చూసినా కూడా ఎప్పటికీ బెడ్రూమే అంటది. ఒక అమ్మ ప్రేమ తెలియదు, నాన్న ప్రేమ తెలియదు, అన్నీ మా అత్తమ్మని. ఇక అలిగి నేనున్నా కూడా ప్లేట్లో అన్నం తెచ్చి తీసుకొచ్చి ఇస్తుంది నాకు. ఎమోషన్ అవుతున్నారు. మా ఇద్దరి మధ్య చిచ్చు పెడదామని గొడవలు పెట్టే వాళ్ళందరికీ కూడా చెప్తాన్నా. ఉన్నారా? ఉన్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. ఎప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ అత్తా కోడళ్ళ క్యారెక్టర్లతో మనల్ని అలరిస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకెవరో కాదు, సోనీ అండ్ స్వప్న ఈరోజు మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళ సక్సెస్ కి రీజన్ ఏంటి, ఎందుకు యూట్యూబ్ లోకి వచ్చారు, ఎందుకు ఆ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు, ఏంటి అనే రీజన్స్ అయితే తెలుసుకుందాం. హలో బోత్ ఆఫ్ యూ. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. ఫుల్ ఎనర్జీ. ఓకే, అసలు మీరు ప్రాపర్ ఎక్కడ, ఏం చేస్తూ ఉంటారు మీరు? మాది గోదావరి కని. ఓకే, మా గోదావరి వాళ్ళే. ఓకే, అంటే మేము రీల్స్ వేసినాం కొన్ని రోజుల దాకా. ఓకే, నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఓకే, అయితే అబ్బాయి కంటిన్యూ ఛానల్ నడిపించిండు అన్నట్టు, యూట్యూబ్ ఛానల్. ఓకే, మళ్ళీ ఆలోచించుకొని ఇక షార్ట్ ఫిల్లింగ్ చేయడం స్టార్ట్ చేసినాం. ఓకే, ఏం ఆలోచించుకున్నారు? వేరే కాడ చేసేవాళ్ళం అన్నట్టు. ఓకే, యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, డ్యాన్స్ అన్నా యాక్టింగ్ అన్నా. ఇక వేరే సార్ దగ్గరికి వెళ్ళి అడిగిన అన్నట్టు, సార్ నాకు ఇట్లా యాక్టింగ్ అన్నా డ్యాన్స్ అన్నా చాలా ఇష్టం అంటే, స్వామి సార్ అన్నట్టయినా సిసి కార్నర్లో ఉంటాడు. ఓకే, కాకపోతే ఏంది అంటే నీకు యాక్టింగ్ వస్తుందా రాదా అన్నట్టు ఆలోచించలే. కాకపోతే నువ్వు రేపు షూట్ ఉంది రాని అన్నాడు. వెళ్ళిన అసలు కెమెరా ముంగట నిలబడాలి అంటే ఎంతో భయం వేసింది. కాకపోతే అట్లా అట్లా కంటిన్యూ అయినా. ఇక అప్పటి నుండి ఆఫర్లు వచ్చినాయి. వచ్చే కొద్దీ ఇక మేము అనుకున్నాం అన్నట్టు. ఈమె మా కోడలు మా అబ్బాయి షూట్లోనే పరిచయం, లవ్ మ్యారేజ్. రియల్ గా కూడా అత్త కూడా? ఓకే, రియల్ గానే. కానీ అట్లా లేరు ఇద్దరు. అట్లా ఉన్నాం కూడా మేము రియల్ గా. అయితే మ్యారేజ్ అయింది, ఈమెకు 2 పాపలు. ఓకే, ఇద్దరు మ్యారీడ్ కానీ ఇద్దరు అట్లా లేరు. ఇక అయితే మేమే అనుకున్నాం, మా కోడలు నేను మా కొడుకు మేము, ఆయన డ్యాన్సరు ఈమె యాక్టరు నేను యాక్టరు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రూఫ్ చేసుకునే కంటే మనం ఛానల్ పెట్టి ఒక డెవలప్మెంట్ అయితే బాగుంటుంది కదా అని ఆలోచించుకొని ఛానల్ పెట్టినాం. ఇండస్ట్రీ మొత్తం మీ ఫ్యామిలీలోనే ఉన్నట్టుంది. ఛానల్ పెట్టిన తర్వాత ఛానల్ మానిటైజేషన్ అయింది. ఓకే, ఇక చాలా కంటిన్యూ జరుగుతుంది అన్నట్టు. ఓకే, ప్రెసెంట్ ఓన్లీ యూట్యూబ్ లోనే చేస్తుంటారా, ఇన్స్టాగ్రామ్ లో కూడా చేస్తూ ఉంటారా మీరు ఇద్దరు? అంటే ఇన్స్టాలో చేస్తున్నాం, యూట్యూబ్ లో కూడా చేస్తున్నాం. ఓకే, ఇన్స్టాలో ఏముంటుంది ఐడి మీకు? శివప్రసాద్ 96. యూట్యూబ్ ఛానల్ పేరు అదే, ఇన్స్టా కూడా అదే. ఓకే, మీరు ఎక్కడి నుంచి? మాది భద్రాచలం దగ్గర మనుగురు. ఓకే, నాకు ఎట్లా అంటే మా ఫాదర్ లేరు, చిన్నప్పుడే చనిపోయారు. ఓకే, నానమ్మ వాళ్ళ తాతయ్య దగ్గర ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి. ఇక చిన్నప్పటి నుంచి డాన్స్ చేయడం, సీరియల్స్ లో చూసి ఇట్లా యాక్టింగ్ ఉంటది కదా, అలా చూసి ఇట్లానే చున్నీ వేసుకొని ఇట్లా వార్త లెక్క కూడ లెక్క స్టిక్ పట్టుకొని ఇట్లా ఇట్లా అట్లనే చేస్తూ ఉండేదాన్ని. అట్లా అట్లా ఇన్స్టా వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే అంబేద్కర్ గురించి చేసేవాళ్ళం ప్రోగ్రామ్. అట్లా అందరు వెళ్తా ఉంటే నేను ఇంట్లో పర్మిషన్ తీసుకొని వెళ్ళిన.
అక్కడికి వెళ్ళిన తర్వాత అంబేద్కర్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసేదాన్ని నేను. ఓకే. చేస్తూ ఉంటే ఇట్లా యాక్టింగ్ బాగుంది, అమ్మాయి చెయ్యగలుగుతుంది, ఓకే పర్లేదు అని చెప్పేసి మా ఫ్రెండ్ అనిల్ అని అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయికి ఇట్లా యాక్టింగ్ చేస్తుంది కదా సోని ఇట్లా పిలువు అని ఫోక్ సాంగ్కి లవ్ ఫెయిలియర్ సాంగ్కి పిలిచిండు. ఓకే. పిలిస్తే నేను సిద్దిపేటకు వచ్చా. సిద్దిపేటకు వచ్చిన తర్వాత అది కొన్ని బడ్జెట్ కాక క్యాన్సిల్ అయింది, సాంగ్ మొత్తానికే క్యాన్సిల్ అయింది. సాంగ్ క్యాన్సిల్ అయిన తర్వాత ఫ్రైడే పోరుగారులు అని రాఖీ కోసం అన్న చెన్నెల్ అని వచ్చింది షార్ట్ ఫిలిం. దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేసా, ఒక చెల్ల క్యారెక్టర్ చేసా అనమాట. అక్కడ యాక్టింగ్ స్టార్ట్ అయింది. ఫ్రైడే పోరుగారులు అనేది ఇక ఇప్పటి వరకే తగ్గలేదు అనమాట. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాయి. ఇక సిద్దిపేటలో చేసా. అయితే మా అత్తమ్మ ఎట్లా అంటే నాకు ఫస్ట్ స్వామి అని చెప్పారు కదా, అక్కడ మేము తెలుసు యాక్టింగ్ వచ్చామన్నమాట. అంటే వాళ్ళ అబ్బాయి నాకు అప్పటికి పరిచయం లేదు. తర్వాత వీళ్ళు ఒక షార్ట్ ఫిలిం చేపిస్తాం మనమే అని చెప్పేసి వీళ్ళు బడ్జెట్ పెట్టుకొని చేపించారు. దానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళ అబ్బాయి పక్కన. అట్లా వీళ్ళ అబ్బాయి అక్కడ మాకు లవ్ అట్లా అయింది. పర్మనెంట్ హీరోయిన్ అయ్యారు. హీరోయిన్ అయ్యామన్నమాట. ఓకే. సో ఎవరైనా మీకు షార్ట్ ఫిల్మ్స్ ఇస్తానని చీట్ చేయడం కానీ, ఇచ్చినాక సగం చేసి వదిలేయడం కానీ ఇట్లా ఏమైనా జరిగిందా? అంటే మేము అలాంటికి అంటే వెళ్ళినాము, కాకపోతే ఎట్లా అంటే ఇక తెలుసుకున్నాం అన్నట్టు. ఇట్లా కమిట్మెంట్ అయితేనే చేస్తాము అది దాని అంటారు కదా. అవును. వెళ్ళలేదు. ఇక మేము ఎట్లా ఆలోచించుకున్నాం అంటే ఇక అట్లా వెళ్ళేకంటే మనమే ముగ్గురం యాక్టర్లం ఇంట్లో ఉన్నాం కదా, మనం ప్రూవ్ చేసుకుంటే కరెక్ట్ ఉంటది కదా అని ఛానల్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఎందుకు అంటే ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క తీరు ఉంటది కదా మేడం, అట్లా అన్నట్టు ఇక ఛానల్ కూడా పెట్టినాం, సక్సెస్ అయినాం. మళ్ళీ మాకు ప్రసాద్ సార్ అన్నట్టయినా, నిర్మల మేడం అన్నట్టయినా, మాకు వేరే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసినా కూడా వాళ్ళంతా మాకు సపోర్ట్ ఉన్నారు. పద్మ మేడం, కన్నం రమేష్ సార్. అంటే ఏ విధంగా డిమాండ్ చేసేవారు? అట్లా ఎట్లా అంటే మేము ఇంత ఇస్తే యాక్టింగ్ చేస్తాం. ఇప్పుడు షార్ట్ ఫిలింగ్ లో కూడా ఉంటది కదా. అంటే మా దగ్గర అప్పుడు బడ్జెట్ పెట్టడానికి బడ్జెట్ లేదు. ఛానల్ మాకు 2-3 సంవత్సరాల నుంచి ఉంది. మా హస్బెండ్ ఎట్లా అంటే మా పెళ్లి కాకముందు చిన్న చిన్న రీల్స్ పెట్టేటోడు. ఇక నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం కలిసి రీల్స్ అట్లా. ఇప్పుడు నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. ఇక పెళ్లి అయిన తర్వాత అట్లా ఒప్పుకోరు కదా చాలా మంది. నాకు లక్ ఏంటంటే ఇంట్లో అందరు యాక్టర్స్ కాబట్టి నేను అడిగిన మా అత్తమ్మని చేద్దాము, మనకు టాలెంట్ ఉంది కదా, డబ్బు లేకపోతే ఏంది, టాలెంట్ ఉంటే చాలు మనకు అని చెప్పేసి అడిగి మేము ఇక ఇట్లా చేస్తున్నాం అట్లా షార్ట్ ఫిలిమ్స్. ఓకే. బిఫోర్ మ్యారేజ్ బాగుందా, ఆఫ్టర్ మ్యారేజ్ బాగుందా ఇద్దరు లైఫ్? నాకైతే మ్యారేజ్ అయిన తర్వాతనే లైఫ్ బాగుంది. ఇక చాలా అంటే చాలా చేసిన నేను, చాలా అంటే చాలా కష్టపడినా నేను. ఎట్లా అంటే ఇప్పుడు అమ్మ నాన్న ఉండి మనకు సపోర్ట్ చేసేది వేరు. మా ఫాదర్ ఎట్లా అంటే ఆయన కూడా శ్రీకాంత్ హీరో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కింద పని చేసేవాళ్ళు. మా డాడీ ఇంట్లో చెప్పకుండా ఆయన కూడా వెళ్ళి అక్కడ చేసేవాళ్ళు అంట. అదే వచ్చింది నాకు. చెయ్యాలి ఇంట్రెస్ట్ నాకు ఎట్లా అంటే ఇక పిచ్చి అనమాట. ఇక అది ఏమన్నా ఇచ్చింది అనుకో, అది ఏడు అంటే అట్లా ఏడ్చేయడం, ఇక నవ్వు అంటే నవ్వడం, ఇక అంత పిచ్చి ఇక నాకు. డాన్స్ అయినా యాక్టింగ్ అయినా అట్లా అట్లా. తర్వాత ఇక కొన్ని ఏంటప్పుడు నాకు పెళ్లి కాక ముందు ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లుంటది మేడం, ఒక్కళ్ళు ఉండాలి, సింగిల్ అమ్మాయి, ఇంట్లో సపోర్ట్ లేదు. నానమ్మ వాళ్ళు ముసలోళ్ళు, వాళ్ళు సపోర్ట్ చేయలేరు. ఇంకా మాది అదర్ క్యాస్ట్ కాబట్టి, ముస్లిం క్యాస్ట్ కాబట్టి అస్సలు ఒప్పుకోరు ఇలాంటి వాటికి. చాలా ఇక ఫైట్ చేసి చాలా బాగా బతలాండి, అవసరం లేదు నేను చేస్తా, ఒప్పుకోండి ఒప్పుకోకపోండి నేనైతే చేస్తా అని చెప్పేసి సిద్దిపేటకి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ హెల్ప్ చేసింది ఎవరంటే వీరన్న. వీరన్న ఫోక్ సాంగ్స్ చేస్తాడు బాగా. వీరన్న, శ్రీను సార్ అని, సత్యం సార్ అని. సత్యము సిద్దిపేట సినీ కాంప్లెక్స్ దాంట్లో యూట్యూబ్ ఛానల్లో ఫోక్ సాంగ్ చేసిన. తర్వాత షార్ట్ ఫిలిం చేసిన. కొన్ని చీట్ చేయడం ఎట్లా అంటే పేర్లు వద్దు ఇప్పుడు చెప్పలేను, కానీ అంటే బాగున్నావు కదా ఇట్లా కమిట్మెంట్ ఇస్తే మీకు ఛాన్స్ ఇస్తాం. అవి కూడా ఫేస్ చేసి అవి కూడా చేసిన మేడం పెళ్లి కాకముందు. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత నాకు మా అత్త మా హస్బెండ్ సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు ఛానల్ ఉంది కదా, మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడాల్సిన అవసరం లేదు. అప్పుడు కొత్త కాబట్టి ఇట్లా మరేంటి కమిట్మెంట్ ఏంటి మరి మెయిన్ లీడ్ ఇవ్వాలంటే ఇప్పుడు మీరు చేయమన్నా నేను చేస్తానా, మీరు అమౌంట్ ఇస్తారా ఇవ్వకండి, ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. మీకు మంచిగా అనిపిస్తేనే యాక్టింగ్ ఓకే చేస్తారు అంటేనే మీరు అమౌంట్ ఇవ్వండి, లేకపోతే అట్లా కాదు.
మీకు కమిట్మెంట్ ఇస్తేనే మేము చేస్తాం, లేకపోతే మెయిన్ క్యారెక్టర్లు ఇయ్యం. అసలు మీ ఇద్దరికి యాక్టింగ్ మీ అంతటి మీరే నేర్చుకున్నారా లేదంటే ఎవరైనా నేర్పించారా? అంటే స్వామి సార్ ఉండే, అతని దగ్గరికి వెళ్ళిన నేను. అతని అంటే కెమెరా ముంగట నిలబడానంటే అసలు నాకు చాలా భయం అయ్యేది. కాకపోతే ఇలా చేయాలి, నీ దాంట్లో ఒక కళ ఉంది, బయటికి దిగి అని కొంచెం కొంచెం చేసే కొద్దీ నాకు అప్పటి నుండి ఆఫర్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక మళ్ళా కన్నం రమేష్ సార్ అన్నట్టయినా, కొల్లూరు ప్రసాద్ సార్కు పరిచయం చేసింది. అంటే ఇట్లా రిలేషన్ అన్నట్టు మాది. ఇక అట్లా ఒక్కొక్కటి కంటిన్యూ అయింది. అయిన తర్వాత ఇట్లా ఆలోచించుకున్నాం, మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రూఫ్ చేసుకునే కంటే మనమే ఒక ఛానల్ పెట్టుకుంటే బాగుంటది కదా, అక్కడ ఇక్కడ వెళ్ళి మాటలు పడడం ఎందుకు, అట్లా చాలా ఫేస్ చేసినాం. కరెక్ట్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు మొత్తానికి. నాకైతే నేను అనుకున్నది వచ్చిన మేడం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సపోర్ట్ లేకుండా ఒక్కొక్క మెట్టు వచ్చిన తర్వాత ఇక దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అంటే ఒకటి మా అత్తమ్మ, ఒకటి మా హస్బెండ్, నా పిల్లలు, ఇదొకటి నేను అనుకున్నది కళ. మళ్ళా ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ గా ఉంటారు. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. మళ్ళీ ఫ్యామిలీ తరపుంటే కూడా ఏ ప్రాబ్లం లేదు, మా ఆయన కూడా ఏ ప్రాబ్లం లేదు. అంటే అంటారు కదా, ఆ టైంకి రావాలి, ఈ టైంకి రావాలని. ఒక మాట నేనన్నా అంతగాని అతను నన్ను ఒక మాట అన్నాడు, చాలా బాగా చేస్తాడు. ఇంకా డ్రాప్ చేస్తాడు, వెళ్ళి రాగానే తొందర రా. అంటే ఇంట్లో లేడీస్ డామినేషన్ ఎక్కువ. బాగుంటది, బాగా సపోర్ట్ ఉంటాడు. ఇది చెయ్యాలి అంటే అతనికి చెప్పి మేము ముగ్గురం ఆలోచించుకుంటే సరే చెయ్యండి, బయటి వాళ్ళతో మీకు అవసరం లేదు, ఏదన్నా అంటే మేమంటే మీరు బాధపడాలి, అట్లా ఫుల్ సపోర్ట్ ఇంట్లో. డాన్స్ ఎలా వచ్చు మీ ఇద్దరికి? అంటే డ్యాన్స్ అయితే ఇప్పటి వరకు అయితే నేను నేర్చుకోలేదు, అమ్మాయి నేర్చుకుంది. మీకు రాదా? అంటే కొంచెం కొంచెం అప్పుడప్పుడు నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, కానీ చూసి వచ్చి ఆ రీల్స్ వస్తాయి కదా, వచ్చిరా డాన్స్ చేయడమే. అది పోనీ మనకు సంబంధం లేదు, మనం వేసినామా అంతే, రీల్ పెట్టేసినామా, పోస్ట్ చేసినామా అంతే. అంతే వచ్చిందా వాళ్ళకి నచ్చింది అవసరం లేదు, నాకు నచ్చింది నేను చేసిన అంతే. ఛానల్ పెట్టినప్పుడు కూడా చాలా ఎదిరించిన అన్నట్టు, ఒక లేడీస్ ఛానల్ పెట్టి ఎలా చేస్తుంది, నువ్వెందుకు ఛానల్ పెట్టినవు, అలా బెదిరింపులు కూడా వచ్చినాయి. కానీ ఎదుర్కొని చేసిన, ఖచ్చితంగా నిలబడాలి కదా. ఒకరు బెదిరిస్తే మనం ఎందుకు బెదరడం? అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మనల్ని యాక్సెప్ట్ చేసినా బయట సొసైటీ ఏదో ఒకటి మనల్ని అంటూనే ఉంటుంది. అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? చేసాం. ఇప్పుడు మా అత్తమ్మని ఎలా అంటే, నాకు తెలియకుండా మా అత్తమ్మని ఎలా టార్చర్ చేసేవాళ్ళంటే, ఎందుకు వయసు పిల్ల, నువ్వు అంటే నీది అయిపోయింది, నీకు కోడలు వచ్చింది, అల్లుడు వచ్చింది, నీకు అవసరమా, ఆ పిల్లని ఎందుకు దేవడం. ఇప్పుడు నాకు పిచ్చి అని మా అత్తమ్మకు తెలుసు. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ ఇంట్లో కూర్చోబెట్టద్దు, బావిలో కప్పలాగా ఉంచొద్దు, బయటికి మనం తెస్తేనే ఆమె టాలెంట్ అనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి మా అత్తమ్మని ఇట్లా టార్చర్ పెట్టేటోళ్ళు. ఎందుకు పెళ్ళైన ఆమెను ఎందుకు తేవడమా, మళ్ళీ వేరే ఏమన్నా అలవాట్లు అవుతుంది, నేర్చుకుంటది, అవసరమా అదేదని చెప్పి చాలా టార్చర్ పెట్టేది. కానీ ఏ రోజు మా అత్తమ్మ ఎవ్వరు మాట పట్టించుకోలేదు. ఇంకొకటి ఏంటిది అంటే, మనం కరెక్ట్ ఉంటే ఎదుటి వాళ్ళు ఎందుకు అంటారు, అసలు అనరు కదా. ఎందుకు నేర్చుకొని ఆ అమ్మాయి చేసే వచ్చింది కదా, మనం ఎందుకు ఈమెను ఒక కళ ఇట్లా ఒక ఆమె కళను ఎందుకు తొక్కేయడము అని అప్పుడప్పుడు ఏడ్చేది. నేను అంటే ఏడ్చేది అంటే అప్పుడు పెళ్ళి అయినాకనే ప్రెగ్నెన్సీ వచ్చింది. కాకపోతే ఇక నాతో అనేది, నేను చేసి వచ్చేది కదా, నేను వెళ్ళి వచ్చేది షూటింగ్. అత్తమ్మ ఇలా నాకు మంచిగా అనిపిస్తలేదు అది ఇది అంటే నేను ఆలోచించేదాన్ని, ఎందుకు నువ్వు టెన్షన్ పడకు, నువ్వు డెలివరీ అయిన తర్వాత ఛానల్ పెడదాం, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా, నువ్వెవరు అన్న మాటలు నేను అస్సలు పట్టించుకోను అని ఛానల్ పెట్టేసినాం. ఓకే, ఇప్పుడు సెట్ లో ఉన్నప్పుడు మీ అబ్బాయిని లవ్ లో దించారు, సో అది మీకు తెలుసా? అంటే ఎలా తెలిసింది? ఎట్లా అంటే ఈ అమ్మాయి ఏమనుకుంది అంటే, ఫస్ట్ నాకు కాల్ చేసింది. అంటే ఈ అమ్మాయి నేను ఒక షూట్ లో పరిచయం, అప్పుడు ఎట్లా పరిచయం లేదు అసలు, ఫస్ట్ మేమిద్దరం పరిచయం అన్నమాట. ఓకే, మేమిద్దరం పరిచయం అయిన తర్వాత ఒక షూట్ లో కలుసుకున్నాం. కథం షూట్ అయిపోయిన తర్వాత ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళినాం. అయితే మా అబ్బాయిని షూట్ చేయించిన స్వామి సార్ దగ్గర, అంటే వీళ్ళిద్దరే చేసిండ్రు. ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఏంటిది అంటే, అక్కడ ఈ అమ్మాయిని చూసి అసలు వదలలేదు. అంటే నేను అమ్మాయినే చేసుకుంటా అది ఇది అంటే, ఫస్ట్ లో స్టార్టింగ్ ఏమనిపించింది అంటే, లవ్ మ్యారేజ్ అంటే కొంచెం భయమే ఉంటది కదా. అంటే డైరెక్ట్ చెప్పేశారా? అతను చెప్పాడు, లేదు అతను చెప్పాడు
చెప్పిన తర్వాత మా అత్తమ్మ ఏమన్నా అంటే అడిగింది, ఓకే నా అమ్మ నీకు ఇష్టమేనా, ఇష్టమైతే చేస్తానంటే ఇక మాదెట్లా, నేను దీని మీద పిచ్చి కదా, అంటే నేను కూడా లవ్ చేస్తాను కానీ కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అన్నట్టు నాకుండే. ఇంట్లో ఒప్పించి అంటే ఇక అమ్మ నాన్న లేరు కదా, నేను ఎట్లా మా నానమ్మ తాతయ్యని ఒప్పించి చేసుకుందాం అని చెప్పేసి నాకు అట్లుండి ఇక నేను కొన్ని రోజులు అవాయిడ్ చేసిన. వద్దు నువ్వు వద్దు నాకు అవసరం లేదు, నేను చేసుకోను, నేను పెళ్లి వెయిట్ చేస్తావా చెయ్యి, ఇప్పుడే కావాలంటే వద్దు అని చెప్పేసి ఇక మా ఆయన కోసుకున్నాడు చేతులు. నేను సిమ్ తీసేసిన మొత్తం, ఇదేంటి టార్చర్ నాకు, షూట్లు చేసుకోకుండా ఏంటి టార్చర్ అని చెప్పేసి మా అత్తమ్మ నెంబర్ వీళ్ళ ఫ్యామిలీ అందరి నెంబరు బ్లాక్ చేసి ఇక సిమ్ తీసి ఇక వేరే సిమ్ కొత్త సిమ్ వాడిన. ఇక మా ఆయన కోసుకొని తాగి మా ఆయన కోసుకోవడం మీకు తెలుసా? అంటే కోసుకోవడం అంటే ఫస్ట్ అమ్మాయిని ఎట్లా పరిచయం చేసిండంటే, అంటే నాకు తెలియకుండా వీళ్ళ ఇంటికి వెళ్ళిండు. అంటే శివ ఎటు వెళ్ళినవురా అంటే, అమ్మ నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని అట్లా ఒక కంటిన్యూ వారం రోజుల నుండి అట్లనే చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఈమె అతని మొబైల్లో నా ఫోటో చూసింది అన్నట్టు. ఈమె ఎవరు అంటే మా అమ్మ అంటే, అసలు ఈమె నమ్మలే. మీ అమ్మనా, మీ అమ్మతో నేను షూట్ చేసిన అంటే అప్పటికి నమ్ముతలేదు. నేను ఫోన్ చేసిన ఈ అమ్మాయికి, మా అబ్బాయి ఇట్లా నిన్ను ఇష్టపడతాడు, అది కరెక్టేనా అది అని కొంచెం తిట్టినా అన్నట్టు. తిడితే ఇక కొంచెం రాశిగా మాట్లాడింది. ఇక రాశిగా మాట్లాడితే ఇక కొన్ని రోజుల వరకు కంటిన్యూగా తిట్టుకుంటూనే ఉన్నా కానీ వీళ్ళిద్దరు ఆపలేదు. ఇక ఏమన్నాడంటే, నేను చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా, లేకపోతే లేదమ్మా. ఇక నేను ఎట్లా ఆలోచించిందంటే, సరే ఇప్పుడు ఎవరో ఒకరిని చేసుకోవాలి కదా, మళ్ళీ రేపు ఏదన్నా చేసుకుంటే లైఫ్ లో ఎట్లుంటది నాకంటూ అన్నట్టు ఆలోచించి మ్యారేజ్ చేసిన. మ్యారేజ్ చేసిన మళ్ళీ ఒక పాప పుట్టింది, 2 పాపలు ఇప్పుడు. బాగానే ఉంది లైఫ్ కూడా. మీ అత్తకి తెలియకుండా ఏమైనా చేశారా మీరు? తెలియకుండా అంటే ఏం చేయలేదు కానీ అబద్ధాలు కావాలి లవ్ లో ఉన్నప్పుడు. అప్పటికి ఒక సంవత్సరం కంటిన్యూ లవ్ చేసుకున్నారు. మళ్ళీ ఏం తెలియకుండా ఒక ఫ్రెండ్ అని ఇంట్లో తెచ్చి పెట్టిండు. ఇంటికి వచ్చేదాన్ని పోయి అట్లా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేదాన్ని. మా క్లోజ్ ఇలానే ఉండేది. ఇక అతను వేరే ఉండేది, నేను మా హస్బెండ్ వేరే ఉండేది. ఇక ఫ్రెండ్ అని తెలుసు కదా అప్పుడు. ఇక ఫ్రెండ్ అని తెలిసిన తర్వాత నేను ఒక షూట్ కి కరీంనగర్కి వచ్చిన. ఇక ఒక్కదాన్ని వెళ్తున్నా అని నాతోనే వచ్చిండు మా హస్బెండ్. వచ్చిన తర్వాత అప్పుడు ఏం చెప్పిన అంటే, ఆ రోజు షూట్ లేదు, పెద్ద షూట్ ఉన్నది, నా పక్కన చేస్తాడు మీ అబ్బాయి, తీసుకెళ్తున్నా అని చెప్పేసి అది అబద్ధం చెప్పి కంటిన్యూ అదే. మరి మా అత్తమ్మ షూట్ ఏమైంది, మరి రిలీజ్ అయింది, అది ఏం లేదా. నా మీద బాగా నమ్మకం పెట్టుకునేది మా అత్తమ్మ. వాళ్ళ అబ్బాయి మీద కంటే కూడా నా మీదనే బాగా నమ్మకం పెట్టుకునేది. అంటే ఎటు వెళ్ళినా అమ్మ నీ చేస్తున్నా అని చెప్పేది. అలాంటి మా అబ్బాయిని ఇలా మార్చేసింది. అంటే అట్లా ఎట్లా ఇక చిన్నపిల్లలు ఎట్లా ఒక ఏదైనా అమ్మ ఇది చెయ్యి అంటే చేస్తా, వద్దు అంటే అట్లా. ఇప్పుడు కూడా అంతేనే మా హస్బెండ్ అట్లా ప్రతిదీ చెప్పేది అనమాట మా అత్తమ్మకి. ఇది ఒక్క నా విషయంలోనే మా ఆయన చెప్పలేదు, అన్ని చెప్పేది చిన్నప్పటి నుంచి. తర్వాత మేము అనుకున్నాం ఇక ఒకరికొకరు చూసి, నేనైతే మనసులో అనుకున్నా, అవ్వ దొంగ మహాందాన నా ఇంటికి వచ్చేసినావా అనుకున్నా. తిట్టుకున్నా. అంటే నాకు తెలియకుండానే ఇట్లా చేసిండ్రు కదా, పొడిచింది. మరి మేము ఇద్దరమే కదా షూట్ చేసినాం. ఒక్కరోజు కూడా అసలు మా అబ్బాయి చెప్పింది కానీ ఈమె అస్సలు చెప్పాలి, అస్సలు బయట పడడమే లేదు అసలు తెలుసా. మీకు ఏ రోజైనా డౌట్ వచ్చిందా? రాలేదా? అంత ధైర్యంగా ఎట్లా మేము ఇట్లానే పక్కన వీళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. అదే షూట్ ఉన్నప్పుడు కొంచెం లేట్ అయినప్పుడు ఏమో ఫ్రెండ్ కదా, అప్పుడు మా అత్తమ్మ నాకు ఫ్రెండ్. అన్న కొంచెం లేట్ అయినా కూడా ఇప్పుడు నాకు ఎవరు లేరని మా అత్తమ్మ తెలుసు, ఆడపిల్ల ఎట్లా అని చెప్పేసి బాగా కేర్ తీసుకునేది పాపం. ఇంటికి లేట్ అయినా ఇక్కడ కరీంనగర్ దగ్గరకు వచ్చిన ఇంటికి రానేది. అట్లా కూర్చొని అన్నం తిన్నప్పుడు కొంచెం క్లోజ్ ఉన్నా ఇట్లా చేతులు జోకులు వేసుకొని చేసినా కూడా ఏం అసలు డౌట్. ఇంకేంటిదంటే ఒకటి తెలియక ముందు, నువ్వు షూట్కి వస్తే కరీంనగర్ దూరం ఉంటది కదా, మా ఇంటికి రా వెళ్ళు అని ఇంకా నేను సపోర్ట్ చేసేదాన్ని. మరి ఒక్కరోజన్నా అత్తమ్మ ఇలా అని చెప్పలేదు ఈ అమ్మాయి. పెళ్లి కాకుండా అత్తమ్మ ఇట్లా అని ఎలా చెప్తారు? ధైర్యం వస్తే అసలు నేను ఉండేది వాళ్ళ ఇంట్లో. మీ అబ్బాయిని లవ్ చేసిన త్వరలో కాబోయే కోడలు ఎవరైనా చెప్తారా? అంటే ఒకసారి చెప్పింది, ఏమని అడిగిందంటే, శివకు మ్యారేజ్ చేస్తారా మేడం అది ఇది అని అడిగితే, నువ్వెందుకు అలా అడుగుతున్నావని నేనన్నా. అంటే నన్నే చేయొచ్చు కదా అన్నది ఒకరోజు, డైరెక్ట్ అన్నది.
నిన్నెలా అంటే ఇట్లా జోక్ లో నిన్నెలా చేస్తాం, అసలు నువ్వు ఎట్లా అనుకుంటున్నావు, శివ ఎట్లున్నాడో నువ్వు ఎట్లున్నావు అని అట్లా కామెడీ చేసేసిన జోక్లా. మీకు కంటెంట్ ఎవరు రాస్తూ ఉంటారు? కెమెరామెన్ శ్రీకాంత్, డిఓపి, కెమెరా అన్ని, డైరెక్టర్ అంతా అతనే. మాకు ఎడిటింగ్ అవన్నీ జబర్దస్త్ శ్రీకాంత్. అంటే ఒక బయటి వాళ్ళ లెక్క కాక ఫ్యామిలీ లా ఉంటారు. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ప్రసాద్ సార్ అనే అయినా కూడా మాకు డైరెక్షన్ చేసిండు, అన్ని చేసిండు. కాకపోతే కొంచెం బిజీలా చేయలేకపోయిండు. మీరు సింగిల్ టేక్ ఆర్టిస్ట్లా లేకపోతే టేక్స్ తీసుకుంటారా? మీరు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కోడలు దొరికింది మీకు. ఎంత సీనియర్లైనా టేక్స్ తీసుకోవాల్సిందే కదా మేడం, అట్లా. సో డాన్స్ వీడియోస్ కూడా చేసుకుంటారా మీరు? అప్పుడు నేను చేస్తా అప్పుడప్పుడు, ఖాళీ టైం దొరికినప్పుడు చేస్తా ఉంటా రీల్స్. ఓకే. అత్త మామతో కలిసి ఒక స్టెప్ వేద్దామని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకున్నా కానీ మా మామయ్య రారు. ఓకే. ఆయనకి నచ్చేది అనమాట. అంటే చెయ్యండి మీరు, కాకపోతే అతనికి యాక్టింగ్ రాకడం వల్ల మీరు ఏదైనా చేసుకోండి, నన్ను ఎంటర్ చేయాలి. ఓకే. అంటే ఆయనకి ఎక్కువ రాజకీయం అంటే చాలా ఇష్టం. ఓకే. ఇంట్లో పొలిటికల్ లీడర్ కూడా అతను ఎక్కువ అదే పాటించుతాడు అట్లా. సో అసలు ఇప్పటి వరకు మీరు చేసిన వీడియోస్ లో బాగా వైరల్ అయ్యింది ఏది ఉంది? బాగా వైరల్ అయిందంటే రవళితో పెళ్లి చూపులు. రవళితో పెళ్లి చూపులు ఒక చిన్న క్యారెక్టర్ చేసి చూపిస్తారా? అది అందులో లేదు, నేను చేయలేదు. అంటే సమ్మర్ కదా, చిన్న పాప ఉందని చెప్పేసి నేను కొంచెం గ్యాప్ ఇచ్చా. ఓకే. ఏదైనా ఇప్పుడు చేయమంటే సింగిల్ టేక్ లో మీరు చేయగలరా? ఇప్పుడు చేస్తా. ఒకటి చేయండి అయితే. ఎలా కావాలో చెప్పండి, చేస్తా. ఏదో కామెడీ పండించాలి. కామెడీయా? మా అత్త మీదే చేస్తాను. కామెడీయా అని అడుగుతున్నా. మా అత్త మీదే చేస్తాను. అత్త మీదే ప్రయోగాలన్నీ. దొంగ మొక్కని ఎప్పుడు బయటికి వెళ్ళనియది, మా ఆయనతోటి బయటికి వెళ్ళనియది. పెళ్ళయి పట్టుమని 3 నెలలు అయితలేదు. అది చెయ్యి ఇది చెయ్యి అని అంటది. వేస్ట్ మొక్కంది, నాకు ఎక్కడ తగిలింది. పెళ్ళి కాకముందు సోనీ అని మంచిగానే మాట్లాడేది. పెళ్ళి అయినాక ఇట్లా వేస్తుంది. ఒక ముద్దు లేదు, మురిపం లేదు. చి ఏమత్త దొరికిందమ్మా. నాకెట్లా దొరికిందో ఇద్దరిది. ఎంత చూసినా కూడా ఎప్పటికీ బెడ్రూమే అంటది. ఒక్కసారి నచ్చి అత్తమ్మ టీ తాగుతావని అడిగినవా? ముసలిరాయికి దసరా పండుగ అన్నట్టు దీనికి ఎందుకో అలాంటి ఏమన్నా ఉంటే మాకు మా ఆయనకు కావాలి, కానీ దీనికి ఎందుకో. సరే మరి ఒక సినిమాకి వెళ్ళండి రా, షికార్కి వెళ్ళండి, మీ ఇద్దరు జాలీగా ఉండండి అని లేదు. చాయ్ తాగినావా, అన్నం తిన్నావా, నాకు ఈ చీర కొండబెట్టవా, మన కోడలికి కొత్తగా పెళ్ళయింది చీర కొనిపించాను ఎప్పుడైనా అన్నావా? ఈ దొంగ మొహం దానికి కొనకుంటే ఇవన్నీ ఎక్కడి నుండి వస్తానేయో. నా కొడుకుని కొంగుకు లాగేసుకున్నది చప్పలేకున్నది. ఇగో కొంగుని కట్టుకున్నా నీ కొడుకుని, అందుకే నా చుట్టూ సోని అని తిరుగుతాడు. చాలు. ఇట్లా రియల్ లైఫ్ లో అనుకున్నారా? లెక్కనే ఉంటాం. నాకు ఏదన్నా బాధ రాని, ఎవరైనా తిట్టని, ఇక నాకు అత్త కాదు కానీ అమ్మ. ఓకే. అమ్మ ఇక ఏంటిది అంటే మాకు అమ్మ నాన్న ఉన్నా లేకపోయినా మా ఫ్యామిలీలో ఇంతవరకు గొడవ లాంటి జరగలే. అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో, అత్త వాళ్ళ ఫ్యామిలీలో. కాకపోతే ఏంటంటే బాగుంది. ఎందుకంటే ఇక మేము నచ్చే కదా చేసుకున్నాము. నచ్చి చేసుకున్నా, నచ్చక చేసుకోకపోయినా, కాకపోతే అంటే ఏమొస్తుంది అట్లా అని బాగా చూసుకుంటా. ఇంతవరకు అయితే మా మధ్యలో గొడవలు అయితే రాలేదు. ఇక ముందు ఎట్లుంటుందో తెలియదు. అంటే ఒక కోడలుగా ఒక అత్త గురించి మీరేం చెప్తారు, ఒక అత్తగా ఒక కోడలు గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఒక కోడలుగా అత్త లెక్క ఏం చెప్తానంటే, ఏం తీసుకొచ్చినా ఇది నాకు నచ్చలేదు అనదు. అంటే ఈమెకు ఏం కావాలన్నా నా సెలక్షనే ఇప్పటి వరకు కూడా. ఓకే. ముందు అలానే ఉండాలని కోరుకుంటా. అంటే ఇంకా అబ్బాయి మెచ్చాడు, కాకపోతే నేనే తీసుకొచ్చుకున్నా నీకు ఇది తీసుకొస్తానా అని ఫోన్ చేసి వీడియో కాల్ చేస్తే, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సెలక్షన్ చాలా బాగుంది అత్తమ్మ అంటది. చాలా మంచిది. అంటే ఇంతవరకు అయితే గొడవలు అయితే అసలు జరగలేదు మా మధ్యలో. కాకపోతే బెటర్ అమ్మాయి. ఓకే. మీరేం చెప్తారా? ఇక మా అత్త కాదు మా అమ్మ అని చెప్పిన కదా, నేనే అలుగుతా అమ్మ మీద. కూర నచ్చలేదు, ఇది ఎందుకు చేసినావు, ఎవరు తిన్నారు, చెయ్యరాకపోతే చెయ్యకు, ఎందుకు ఇట్లా చంపుతావు కూరలు చేసి, ఇట్లా తిడతా. నేను పట్టించుకోదు. ఇక అలిగి నేను ఉన్నా కూడా ప్లేట్ల అన్నం తెచ్చి తీసుకొచ్చి ఇస్తుంది నాకు. ఎమోషన్ అవుతున్నారు. ఎందుకంటే ఒక కోడలు అంత బాగా ఎవ్వరు చూసుకోరు. ఉండదు. ఒక అమ్మ ప్రేమ తెలియదు, నాన్న ప్రేమ తెలియదు, అన్ని మా అత్తమ్మనే.
మొత్తం మా అత్తమ్మనే. అందుకే కొంచెం మాటలు ఇప్పుడు ఈమె మీద నేను సాధించి ఏం చేయగలుగుతా? మా అబ్బాయికే ఇష్టమైన తర్వాత నాకు కూడా ఇష్టమే కదా. అవును. మా ఫ్యామిలీ అంతా ఇష్టమే అమ్మాయి అంటే. అట్లా. ఓకే. అసలు ఫ్యూచర్ లో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే ఫ్యూచర్లో ఏంటంటే ఇక కంటిన్యూ ఛానలే, యూట్యూబ్ ఛానలే. ఓకే. దాంతో కంటిన్యూ అవుతాం. ఓకే. మీ కోడలు పెద్ద ఆఫర్ వస్తే పంపిస్తారా? ఖచ్చితంగా పంపిస్తా. అంటే ఫోక్స్ చేపించాలని అనుకుంటున్నా. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని ఫోక్ సాంగ్స్ వరకు చేశారు మీరు? నేను ఒకటే చేసా. ఒకటే ఒకటే సాంగ్ చేసా. అన్ని షార్ట్ ఫిలిమ్సే. ఇంకా సాంగ్స్ వచ్చినాయి అని చెప్పిన కదా మేడం, అట్లా వచ్చినాయి అని వద్దు అని వదిలేసిన. కామెంట్స్ ఏమైనా వస్తూ ఉంటాయా మీకు నెగిటివ్ గా ఏమైనా? వాటిని ఎలా తీసుకుంటారు మీరు? మేము పట్టించుకోము. పట్టించుకోవాలి కదా. మేము అసలే పట్టించుకోం మేడం. ఇది వచ్చింది అని చెప్పేసి మేము చూస్తాం. అంటే ఏం వచ్చినాయి ఏమొస్తున్నాయి అని చూసుకుంటాం కదా, చూస్తాం. అంటే మన అత్తమ్మ అని పిలువను, అక్క అని పిలుస్తా నేను. ఓకే. అంటే షూట్ లో పరిచయం నుంచి అక్క అక్క, ఇక అదే అక్క, అత్తమ్మ అని పిలవను. అక్క దీనికి ఇది పెట్టినంటే ఓకే వదిలే, అవన్నీ పట్టించుకోవద్దు. ఇప్పుడు అవి మేము పండించుకొని మా ఇంటికి ఎక్కించుకొని తలంతా ఖరాబ్ చేసుకొని అవన్నీ ఎందుకు? అవి కామన్ కదా. అవును. మాకు ఒక్కరికే కదా, జనరేషన్లు అందరికి జరుగుతాయి కదా. అందుకోసమే అలాంటి పట్టించుకో. అంటే ఇప్పుడు వరకు మీరు చాలా వరకు వీడియోస్ చేశారు కదా, ఎందుకు గుర్తింపు రావట్లేదే మాకు ఎక్కువ గుర్తింపు అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అట్లా ఎప్పుడు కాలేదు. అంటే ఏదో ఒకరోజు సక్సెస్ అవుతామని మాకు ఒక నమ్మకం. ఆ నమ్మకమే యూట్యూబ్ ద్వారా రుజువు చేసుకున్నాం అన్నట్టు. ఓకే. అంటే మీ కోడలికి మీరు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు కదా, ఎవరైనా ఇప్పుడు వరకు కోడలికి దగ్గరుండి ఇవన్నీ చేయిస్తుంది ఇలా యాక్టింగ్ లో ఇవన్నీ అని ఎప్పుడైనా ఫేస్ చేశారా? చేసినాం. అంటే నాకు తెలియకుండా ఈమె ఫోన్ చేసాడు, ఈమె తెలియకుండా నాకు ఫోన్ చేసాడు, అలాంటివి చాలా 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 చేసాము. ఒకటి ఏంటంటే మేడం, ఇప్పుడు ఇద్దరు కరెక్ట్ ఉన్నారనుకో, వేరే వాళ్ళు వచ్చి ఏం చెప్పినా ఎందుకు పట్టించుకుంటాము. ఇప్పుడు మా అత్తమ్మ నన్ను ఎట్లా ఒక కూతురు లెక్క చూసుకుంటది, కోడలు లెక్క ఏ రోజు కూడా చూసుకోలేదు. నేను ఏం తేలేదు అసలు, ఏం కట్టు బట్టలతో వచ్చిన వాళ్ళ ఇంటికి. ఆమె పెళ్లికి సామాన్ ఆమె కొనిచ్చి అన్ని చెప్పేసి మా వాళ్ళు అందరికి ఒప్పించి, సరే వాళ్ళు పిలిచింది రాలేదు, మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళని పిలిచింది రాలేదు, రాకపోని బిడ్డను ఎందుకు ఏడుస్తాను నేను ఉన్నా అని చెప్పేసి, నాకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు వస్తున్నారు పోతున్నారు మాట్లాడుతున్నాం. అట్లా ఏంటంటే అట్లా కూడా చెప్పిండ్రు. ఒక ముస్లిం అమ్మాయి ఏంటి వాళ్ళని చేసుకున్నది, బొట్టు పెట్టుకోవడం, ఇట్లా గుడికి వెళ్ళడం. అంటే నాకు ఎట్లా అంటే అందరు ఒకటే అనిపిస్తుంది మేడం. అవును, అన్ని దేవుళ్ళు ఒకటే. ఒకటి మనం సృష్టించుకున్నాం, అది ఆ దేవుడు ఈ దేవుడు అని సృష్టించుకున్నాం, కానీ నాకు అలా ఉండదు, అన్ని ఉంటాయి. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా సంప్రదాయంలోనే ఉంటా, ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టద్దు. మా ఇంట్లో ఉన్నప్పుడు మా తెలుగు సంప్రదాయంలో నేను ఉంటా, ఇటు బాధ పెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళని బాధ పెట్టా వీళ్ళని బాధ పెట్టా. ఇంకెట్లా అంటే పెళ్లి కాక ముందు మా వాళ్ళు ఎట్లా అంటే రీల్స్ చేస్తుంటే బొట్టు పెట్టుకొని చేస్తుంది, పూలు పెట్టుకొని చేస్తుంది, బురక లేకుండా చేస్తుంది, చున్నీ లేకుండా చేస్తుంది, జీన్స్ వేసుకొని చేస్తుంది, అది వేసుకొని చేస్తుంది అని చెప్పేసి బాగా మెంటల్ టార్చర్ పెట్టేది నన్ను. ఏదో ఒకటి వేసుకొని చేస్తున్నాం. ఇప్పుడు బొట్టు పెడితే తప్పేముండదు మేడం, బొట్టు పెడితే తప్పేముంది అసలు, అది పెద్ద నేరం కాదు, పెద్ద తప్పు కాదు బొట్టు పెట్టుకుంటే అసలు. అట్లా అని చెప్పేసి నేను అనేది, అయినా కూడా నన్ను ఇట్లానే టార్చర్ పెట్టేది. ఎవరో కాదు మా ఇంట్లోనే, అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అట్లా టార్చర్ పెట్టేది, అట్లా చేస్తుంది ఇట్లా చేస్తా అని చెప్పేసి. ఓకే. నా లైఫ్ అయితే పెళ్లి అయిన తర్వాతనే నా లైఫ్ బాగుంది. ఓకే, అది ఫేస్ లో తెలుస్తుంది. పెళ్లి అయిన తర్వాత నాకు నేను అనుకునే అన్ని దగ్గరుండి నేను ఆమెకు షేర్ చేసుకోవడం, నాకు ఈరోజు బాధ వచ్చిందంటే ఇట్లున్నది నాకు అక్క అని నేను చెప్పడం, లేకపోతే నాకు కోపం వస్తుంది వాళ్ళు నచ్చట్లేదు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయినా వాళ్ళు ఏంటి నన్ను ఇలా ఎందుకు అన్నారు, వాళ్ళు నాకు నచ్చతలేదు, ఫైట్ చేయడం, తిట్టడం, జోగ్ కొట్టడం, ఇక అట్లా బాగా క్లోజ్. ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ అయినప్పుడు ఈమె ఫ్యామిలీ కూడా అంటే ఒక మాట పడాలి, ఏమవుతుంది పెద్దవాళ్ళు అంటే పడాలి కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళ నీ దగ్గరికి వచ్చి నిన్ను బాగా చూసుకుంటానంటే నీ మీద ఇష్టపడితేనే కదా అని సర్ది చెప్తా. అవునా కదా. కోడల గురించి ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాట చెప్పాలంటే సూపర్, బంగారం. బంగారం 24 క్యారెట్. మీరేం చెప్తారు అత్త కోసం? నాకు దేవుడిచ్చిన పెద్ద గొప్ప వరం, మా ఆయన కంటే మా అత్తమ్మనే ఎక్కువ నాకు. ఓకే. మీ యూట్యూబర్స్ లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు మాకు దేవుళ్ళు. అంటే మాతో పాటు మాకు సపోర్ట్ చేసిండ్రు, మాతో పాటు
అంటే బయట డబ్బులు డిమాండ్ చేసినా కూడా మీరు బాధపడకండి. సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ చాలా బాగానే ఉంటది. సపోర్టివ్ గా ఉంటారు. సపోర్టివ్ ఉంటారు చాలా చాలా. ఎందుకంటే ఇప్పుడు మేము ఈ స్టేజ్ లో ఉన్నామంటే వాళ్ళే కదా మేడం. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి మేము ముందు కూర్చొని మాట్లాడుతున్నామంటే వాళ్ళే వాళ్ళకి మేము పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏదన్నా ఉంది అంటే వాళ్ళకే పెద్దగా చెప్పుకోవాలి. మేము ముందు ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు? మేము అంటే వచ్చే క్యారెక్టర్ బట్టి ఉంటది కదా. నాకు ఎట్లా అంటే అక్క చెల్లెలుగా చేయాలి అని బాగా ఓకే, ఒకటే తల్లి కడుపులో పుడితే ఎట్లా ఉంటారో అట్లా చేయాలని బాగా కోరిక మా అత్తమ్మ తోటి. మీ ఇద్దరిని చూస్తే అందరు అత్త కోడలికి ఒక ఇన్స్పిరేషన్ మీ ఇద్దరు. ఉండాలి. అట్లాంటి వాళ్ళకి మీరు ఇద్దరు ఏం చెప్తారు? అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చిన అత్తే ఓపిక లేకపోతే 20 ఏళ్ళు లేని కోడలు ఎట్లా ఓపిక ఉంటది? అందుకోసం అంటే అత్త వాళ్ళని తప్పుగా అంటలేను. ఏం తెలిసి తెలియక కోడలు మీ ఇంటికి వస్తుంది కదా, అన్ని సర్దుకొని తల్లిలాగా. ఇప్పుడు మా అత్తమ్మ ఎట్లా, నేను కూడా చాలా చేస్తా మేడం, నాకు అదెందుకు ఇదెందుకు, వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు, మీ వాళ్ళు వచ్చి నన్ను ఎందుకు ఇలా అన్నారు అడగవను అంటే, అది కాదమ్మా ఇలా అట్లా కాదు, మనం ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనుకుంటే అనుకోని, నేనేమన్నా అంటే నువ్వు బాధపడాలి, నా కొడుకు ఏదన్నా అంటే నువ్వు బాధపడాలి అని చెప్పేసి ఇట్లా నా, లేకపోతే కొడుకు ముందు ఒక లెక్క, చుట్టాల ముందు వస్తే కోడల్ని తీసి పడేయడం, అట్లా కాకుండా ఇంటికి వచ్చిన కోడల్ని కూతురు లెక్క నువ్వు ఎప్పుడు చూస్తావో అవతల నీ కోడలు అంతా బాగా బతుకుతుంది. మీ కోడలు గలగలా మాట్లాడుతుంది, మీరేమో ఇంత సైలెంట్ గా ఉన్నారు. అట్లా అంటే ఎవరో ఒకరు ఉండాలి కదా మేడం. ఎవరైతే నామున్నా నేనున్నట్టే, నేనున్నా ఆమున్నట్టే. ఓకే సేమ్. ఓకే. నేను ఎట్లా అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ ఎందుకు అంటున్నారు అంటే, కొంతమంది అసూయతో అంటారు, కొంతమంది ప్రేమతో అంటారు, ఇంకా కొంతమంది విడిపోవాలని అంటారు. కాకపోతే ఎట్లా అంటే మన మనసులో మంచిగా ఉంటే అవతల వాళ్ళు వచ్చి మనలా ఏం చేయలేరు. అది ఎట్లా అంటే ఇట్లా వినాలి, అట్లా వదిలేయాలి. అది నా నిర్ణయం. ఫైనల్లీ కోడలికి అడుగుతున్నా, హస్బెండ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా, అత్తకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా? మా అత్తమ్మకే. ఓకే, మా అత్తమ్మకే. ఇప్పుడు అత్తను అడుగుతున్నా, కొడుక్కి ఇస్తారా కోడలికి ఇస్తారా? ఇద్దరికి ఇస్తా. ఇద్దరికి చూసారా? అంటే ఏమా కాంప్రమైజ్ అయినా కూడా కొడుకు గాడు కొన్ని విషయాలలో అడుగుతాడు. అంటే నేను ఇద్దరిని సపోర్ట్ చేస్తా, ఒక్కరిని సపోర్ట్ చేయ నేను. ఓకే, అట్లా ఎప్పుడైనా షాపింగ్ విషయంలో అది ఇదైతే కోడలికి సపోర్ట్ చేస్తా. ఓకే, ఇంకా వేరే విషయంలో అయితే ఇద్దరిని సపోర్ట్ చేస్తా. ఓకే. ఎప్పుడైనా మా ఆయన తిట్టి ఇట్లా చిన్న చిన్న గొడవలు అయితే కదా, ఎంత ప్రేమగా ఉన్నా కూడా ఇక నేను ఏడ్చిండు అనుకో, ఎందుకు ఏడుస్తున్నావు, వాడు ఏంటి నీకు, వాడిని పట్టించుకోకు, తిను, నువ్వు తిను, ఎంజాయ్ ఉండు, దా రీల్స్ చేద్దాం. వాడు పోనీ, వాడిని వదిలేసాను, వాడితో నీకు ఎందుకు సోనిదా, మనం రీల్స్ చేద్దాం దా, తిందాం దా, ఈరోజు కర్రీ అండి, నాకు ఇష్టమైన కర్రీ అండి, నేను తిందాం రా అని తినిపిస్తుంది. ఏంటిది అంటే అలగడం దేనికి, అలుగుతే తలనొప్పి, కడుపు నొప్పి, ఇవన్నీ అవసరమా హాస్పిటల్? వాడే నీ దగ్గరికి వస్తాడు కదా, నువ్వు తిని మంచిగా ఉంటే చూసినావా నేను ఒక మాట అంటే అని ఆయనే కోపం చల్లారి పెట్టుకొని వస్తాడు కదా ఇటు. అందుకోసమే అట్లాంటి ఏం పట్టించుకోవద్దు, బయటి వాళ్ళన్నా కూడా అస్సలు పట్టించుకోవద్దనే చెప్తా. మన ఫ్యామిలీ మనకు కరెక్ట్ ఉంటే సరిపోతుంది. బయట అనే మాట లేదు, అనే కదా అందరూ అనే వాళ్ళే కదా, ఏదన్నా సాయం చేసే వాళ్ళు ఉండరు, అనే మాటలనే సూటిపోటి మాటలతోనే చంపుతారు కదా. చాలా చాలా అనుభవించినాం మేము కూడా, చాలా ఫేస్ చేసినాం అన్నట్టు. ఫైనల్లీ ఏం చెప్తారు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు? ఇంటర్వ్యూ ద్వారా అయితే నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఇంత మాట అన్నారు ఏంటంటే, మీరు 200 కూడా పోతలేవు, 150 కూడా పోతలేవు యూస్ అనేసి కొంతమంది అన్నారు. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళిద్దరు ఏం చేస్తారులే, ఓకే వాళ్ళిద్దరు ఏం చేస్తారు ఆడవాళ్ళు, పెళ్ళైందాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఆ పిల్లని, తెలిసి తెలియని పిల్లని అని చెప్పేసి వాళ్ళందరిని చెప్పే సమాధానం ఏంటంటే, ఎవరు ఎన్ని ఏమనుకున్నా మన క్యారెక్టర్ ఏంటిదో మన ఇంట్లో వాళ్ళకి, మనం చేసుకున్న వాళ్ళకి, మా అత్త మామకి తెలిస్తే చాలు, బయట అందరికి తెలియాల్సిన అవసరం లేదు. ఇక నేను చెప్పింది ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ తోటి అందరికి సమాధానం ఇచ్చినట్టుంటది. మా ఇద్దరి మధ్య చిచ్చు పెడదామని గొడవలు పెట్టే వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, ఉన్నారు. నేను వాళ్ళందరికి ఏం చెప్తానంటే, మేము అత్త కొడలం కాదు, ఫ్రెండ్స్, తల్లి బిడ్డలము, అమ్మ నాన్న అన్న చెల్లి అన్ని మా అత్తమ్మనే. మీరు ఎంతమంది ఏం చేసుకున్నా మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టలేరు, మేము ఇట్లానే జాలీగా ఉంటాం, వచ్చే కామెంట్స్ లో పట్టించుకోము, మేమేం పట్టించుకోము, ఇట్లానే హ్యాపీగా ఉంటాం. ఇంకా చాలా చాలా ఫన్నీ వీడియోస్, జోక్స్ అన్ని చేస్తాం మా ఛానల్లో. ఓకే, ఆల్ ది బెస్ట్. అలాగే ఇంకోటి చెప్తా, ఇద్దరు ఇంటికి వెళ్ళి దిష్టి తీపించుకోండి.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.